KGF 2 రిలీజ్ అయిన తర్వాత యష్ నెక్స్ట్ ప్రాజెక్ట్ అంటే వేరే లెవెల్ ఎక్స్పెక్ట్ చేస్తారు ఆడియన్స్. అందుకనే యష్ కూడా ఇంతకాలం గ్యాప్ తీసుకొని ఇప్పుడు ఒక సూపర్ బొనాన్జా మూవీతో ఆడియన్స్ ముందుకు వస్తున్నారు. అండ్ యష్ తో జోడీ కట్టడానికి ఓ బాలీవుడ్ భామ కూడా రెడీ అవుతోంది. అసలు ఆ భామ ఎవరో మీరు ఊహించి కూడా ఉండరు. అండ్ విన్నారంటే షాక్ అయి షేక్ అయిపోతారు అంతే. బాహుబలి 2 రిలీజ్ తర్వాత సౌత్ కు నార్త్ కు మధ్య అడ్డంగా నిలిచిన గోడ బద్దలైంది. దాంతో ఇటు నుంచి నార్త్ కు, నార్త్ నుంచి సౌత్ కు రాకపోకలు బాగా పెరిగాయి. ముంబై ఎక్స్ప్రెస్ ఎక్కేవాళ్లు చెన్నై ఎక్స్ప్రెస్ కు రష్ పెరిగింది. అందుకే నార్త్ బ్యూటీస్ ఇప్పుడు సౌత్ సైడ్ చూస్తున్నారు. ఒకప్పుడు సౌత్ సినిమా అంటేనే ఐడియా లేని హీరోయిన్స్ ఇప్పుడు సౌత్ సినిమాల్లో నటిస్తున్నారు. తెలుగు సినిమాల్లో నటిస్తే తెలుగు డబ్బింగ్ కూడా చెబుతున్నారు. త్రిబుల్ కోసం ఆలియా, కల్కి కోసం దీపిక, దేవర్ కోసం జాన్వి ఇప్పుడు తెలుగులోనే డబ్బింగ్ చెబుతున్నారు. బాలీవుడ్ హీరోయిన్స్ కు ఇప్పుడు సౌత్ ఫీవర్ పట్టుకుంది. సౌత్ ప్రాజెక్ట్స్ లో నటించేందుకు పోటీ పడుతున్నారు. ఇప్పుడు ఈ లిస్ట్ లోనే కరీనా కపూర్ ఖాన్ చేరింది. బాలీవుడ్ నుంచి మిగతా హీరోయిన్స్ సౌత్ కు రావడం వేరు, కరీనా కపూర్ ఖాన్ రావడం వేరు. చాలా ఏళ్లుగా సౌత్ ఫిల్మ్ మేకర్స్ కరీనా కపూర్ ఖాన్ డేట్స్ కోసం ట్రై చేస్తున్నారు. కానీ కరీనా బాలీవుడ్ మూవీస్ కు మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తూ ఇంతకాలం సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వస్తోంది. పాన్ ఇండియా ఫిల్మ్స్ పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు సౌత్ కు రావాలనుకుంటోంది. అందుకు యష్ ను పర్ఫెక్ట్ హీరోగా ఫిక్స్ చేసుకుంది. KGF 3 తర్వాత యష్ నటిస్తున్న టాక్సిక్ లో కరీనా కపూర్ ఖాన్ హీరోయిన్ గా నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.